కొన్ని రోజుల క్రితం మోంజా మార్కెట్లో చిన్న ఇద్దరు వ్యాపారస్తుల మధ్య జరిగిన గొడవ ఈ రోజు గో బ్యాక్ మార్వాడి అనే సిచ్యువేషన్ వరకు వచ్చింది. సో అసలు నిజంగా చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడి ఇంత పెద్ద ఇష్యూగా దీన్ని తెచ్చుకొని ఈ రోజు ప్రతి ఒక్కరు దీనిపైన స్టాండ్ తీసుకొని మరి గో బ్యాక్ మార్వాడి అంటున్నారు. బట్ ఒక రకంగా మనం చెప్పాలంటే దీన్ని ఒక 50 మెంబర్స్ వ్యతిరేకిస్తున్నారు, ఒక 50 మెంబర్స్ సపోర్ట్ చేస్తున్నారు. అది ఏ విధంగా అంటే ఇక్కడ చాలా మంది మార్వాడీస్ పెద్ద పెద్ద బిజినెసెస్ చేసుకొని మన వాళ్ళని అందులో లైక్ వ్యాపారం లైక్ జాబ్స్ లాగా నిరుద్యోగులకి జాబ్స్ ఇచ్చి అక్కడ ఏదో ఒక విధంగా వాళ్ళ పూటలు అంతే గడుస్తున్నాయి కదా. మరి ఈ క్రమంలో అసలు మార్వాడీస్ లేకుండా ఉంటే మరి వాళ్ళ బిజినెసెస్ ఎలా ఉంటాయి, వాళ్ళ బిజినెసెస్ వల్ల మనకి ఎంత కొంత లాభం ఉంది, అవి లేకుండా పోతాయి. సో ఒక రకంగా వాళ్ళు ఇక్కడ ఉండడం, ఇక్కడ బిజినెస్ చేయడం అనేది ప్లస్ అయితే ఒక రకంగా మైనస్ అన్నట్టుగా మన ఇక్కడ ఉన్న తెలంగాణ స్టేట్ వాళ్ళు భావిస్తూ ఉన్నారు. సో అదే విధంగా అంటే వీళ్ళు మన స్థానంకి వచ్చి మన స్థానంలో బిజినెస్ చేస్తూ మన స్థానంలో సంపాదించుకుంటూ మన వాళ్ళకే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనే విధంగా కూడా ఒక రకంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. సో మోంజా మార్కెట్లో ఏదో సమ్ ఇష్యూ అయ్యి ఇద్దరు వ్యాపారస్తులు గొడవ పడుతున్న క్రమంలో క్యాస్ట్ గురించి మాట్లాడి వీటి గురించి మాట్లాడి గొడవ పడడం అనేది ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఇష్యూ అనేది జరుగుతుంది. సో మన మొత్తం ఈ తెలంగాణ స్టేట్ వ్యాప్తంగా ఇదైతే మొత్తం సంచలనం రేపుతుందన్నమాట. గో బ్యాక్ మార్వాడి అనే ఇష్యూ ఒకటి. దీనికి సంబంధించి ఎప్పుడు మనకి ఇలాంటి న్యూస్ అయినా కూడా బయటకు వచ్చి మాట్లాడే శ్యామ్ అన్న అయితే ఈరోజు మనతో ఉన్నారు. ఆయన తెలంగాణ గురించి కానివ్వండి, 2 స్టేట్స్ గురించి ఎంత చక్కగా మాట్లాడతారో, న్యాయానికి న్యాయం, నిజాయితీకి నిజాయితీ మాట్లాడతారు. కాబట్టి ఆ అన్ననైతే ఒకసారి ఫోన్ కాల్లోకి లైవ్లోకి తీసుకుందాం. అన్న దీనికి సంబంధించి ఏం చేస్తున్నారు, మరి సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, ఫైనల్ ఏమనుకుంటున్నారా అనేది ఒకసారి కనుక్కుందాం. సో శ్యామ్ గారు చెప్పండి, ఇప్పుడు ప్రెసెంట్ అయితే మార్వాడి గో బ్యాక్ అని చిన్న ముంజా మార్కెట్ లో జరిగిన ఒక చిన్న వ్యాపారస్తుల మధ్య ఇష్యూ ఈ రోజు ఇంత పెద్దగా అయిపోయింది కదా, తెలంగాణ స్టేట్ అంతా కూడా వ్యతిరేకిస్తుంది ఈ రోజు. దీన్ని మీరెలా చూస్తున్నారు? ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు అందరూ కూడా స్టాండ్ తీసుకుంటున్నారు కదా గో బ్యాక్ ఇప్పుడు మార్వాడీస్ అని చెప్పేసి చాలా మంది బయటికి వస్తున్నారు. అవునవును, అంటే ఉద్యమానికి బలం వస్తుంది. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, వ్యాపారస్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి సబ్బండ కులాలు, తెలంగాణ ప్రజలు అందరూ దీనికి మద్దతు తెలుపుతా ఉన్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది సమాజం. అంతే కదా మేడం? అవునండి, అవును. ఎస్, అంటే మేము ఏమంటున్నామనంటే ఇది మోండా మార్కెట్ లో ఒక దళితుల్ని కొట్టినప్పుడు మొదలైనటువంటి సమస్య కాదు మేడం. అక్కడి నుంచి మేము మా ప్రాంతంకి ప్రాంతేతరుడు వచ్చి మా ప్రాంతం వాడిని కొట్టాడు అనేటువంటి దాంతోనే మేము గో బ్యాక్ మార్వాడి అనేటువంటి నినాదాన్ని ఇచ్చిన మాట వాస్తవం. గో బ్యాక్ మార్వాడి అని అంటే మనుషుల్ని వెళ్ళిపోమని మా ఉద్దేశం కాదు మేడం. గో బ్యాక్ మార్వాడి అనేటువంటి పదం ఏ పదం మేడం? ఇంగ్లీష్ పదం. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి అని అప్పుడు అన్నారా లేదా మేడం? అవును, అన్నారు. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి అంటే ఇంగ్లీష్ లో దాని అర్థం ఏంటి మేడం? గో బ్యాక్. అంతే అంతే. కానీ ఆంధ్ర వాళ్ళు మనుషులు వెళ్ళిపోయారా? వెళ్ళిపోలేదు కదా. ఆంధ్ర పెట్టండి అంటే ఆంధ్ర భూస్వామ్యం, మా నీళ్లు మాకు కావాలని, మా నిధులు మాకు కావాలని, మా నియామకాలు మాకు కావాలని ఆ కోణంలో ఫైట్ చేసాం అంతే తప్ప మార్వాడీలు వెళ్ళిపోమని కాదు మా ఉద్దేశం. మార్వాడీల వల్ల మా దగ్గర ఉన్నటువంటి వ్యాపారస్తులు, స్వర్ణకారులు, పద్మశాలీలు, కోమటి వాళ్ళు, లేకపోతే మాదిగలు, ఇంకా రకరకాల స్థానిక వ్యాపారాలు చేసుకున్నటువంటి వ్యక్తులు ఇబ్బందులు పడుతా ఉన్నారు అని చెప్పేసి మేము ఎప్పటి నుంచో దీని మీద పనిచేస్తా ఉన్నాం. సో మేము బలంగా మొన్న మా దళితుల్ని కొట్టినందుకు కొంత బలంగా వాయిస్ వినిపించడం ద్వారా అందరికి ప్రజలకు రీచ్ అయింది. మీరు అన్నట్టు ఈ ఉద్యమానికి ప్రజా ఆదరణ విపరీతంగా దొరుకుతా ఉంది. అవును మేడం, చెప్పండి. ఇంకోటండి, ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన ఒక టాక్ ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు ఒడిస్సా వాళ్ళు, యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు ఇలాంటి వాళ్ళే ఇక్కడ క్రైమ్లు చేస్తున్నారు. రేప్ కానివ్వండి, మర్డర్ కానివ్వండి, దొంగతనాలు కానివ్వండి, దోపిడీలు కానివ్వండి. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలి వాళ్ళ ప్రాంతాలకు. వాళ్ళు ఇక్కడ అసలు బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు, ఒడిస్సా వాళ్ళు ఉండకూడదు, అదే విధంగా మహారాష్ట్ర వాళ్ళు ఉండకూడదు, ఇలాంటి టాక్స్ కొన్ని వస్తున్నాయి. నిజానికి చెప్పాలంటే హైదరాబాద్ మొత్తం కూడా ఎవరెక్కడైనా ఉండొచ్చు, ఎవరెక్కడైనా బతుకోవచ్చు. నిజంగా మా దొంగతనాలు జరిగితే, దోపిడీలు జరిగితే, హత్యలు జరిగితే ప్రభుత్వం పట్టుకోవాలి. ఈ ఉద్యమాన్ని పక్కదో పట్టియడం కోసం కొన్ని దుష్ట శక్తులు ఈ విధంగా ప్రచారం చేస్తే వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా, వీళ్ళు వెళ్ళిపోవచ్చు కదా అని ప్రచారం చేస్తే ఉద్యమాన్ని బలహీనపరచవచ్చు అనేది వాళ్ళ కుట్ర. ఎవరు ఎక్కడికి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం లేదు. మా నిజంగా వాడు బీహార్ వాడైనా, ఒడిశా వాడైనా, తెలంగాణ వాడైనా, నేనైనా, మీరైనా, ముఖ్యమంత్రి అయినా ఎవరు తప్పు చేసినా తప్పే. ఏమంటారు, ప్రజాస్వామ్యం అందరూ గౌరవించాల్సిందే, ఎవరు ఎక్కడైనా బతకాల్సిందే. ఎవరు ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన అక్కర్లేదు. 2014 తర్వాత మా తెలంగాణ పల్లెల్లోకి, మా తెలంగాణ గ్రామాలలోకి విపరీతంగా మార్వాడి, రాజస్థాన్, గుజరాత్ కు సంబంధించినటువంటి వ్యాపారస్తులు విపరీతంగా పెరిగిపోయారు.
మా సంస్కృతి మా సాంప్రదాయాలు దెబ్బతింటా ఉన్నాయి. మా బతుకమ్మ మాకున్నది, మా బోనాలు మాకున్నది, మీకు పండుగలు కూడా మీకున్నాయి. కాకపోతే మా అస్తిత్వం మీద గ్రామ గ్రామాల మీద పాకిపోయి మా అస్తిత్వం మీద ఎక్కడ దెబ్బ కొడతారు అనేటువంటి భయంతో మాత్రమే మా ఉనికిని చాటుకోవడం కోసం మేము మా అస్తిత్వ పోరాటము, మా ఆర్థిక పోరాటము, మా సామాజిక పోరాటం చేసుకుంటా ఉంటాం అని చెప్పేసి మేము ప్రజలకు చెప్తా ఉంటే వీళ్ళందరూ తప్పుగా అర్థం చేసుకుని బీఆర్ వాళ్ళు ఉన్నారు, కూలీ నాది చేసుకునేటువంటి వాళ్ళతో ఏం ప్రమాదం మేడం? క్రైమ్ వాళ్ళతోనే జరుగుతుందని చెప్పి అంటా ఉన్నారండి. అవును సరే మేడం, వాళ్ళ క్రైమ్ జరిగితే పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వానికి, ఇంటెలిజెన్స్ ది, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ది పట్టుకోవాలి. ఎవరు క్రైమ్ ఎవరు తప్పు చేసినా తప్పే మేడం, పట్టుకోవాలి కదా. దాని మీద పోరాటం చేసే వాళ్ళు చేస్తారు. అన్ని పోరాటాలు నేను ఒక్కనే చేయలేను కదా మేడం. ఇప్పుడు నేను ఒక లైన్ కాదు, మీరు ఒక ఛానల్లో పనిచేస్తున్నారు, ఒక్కసారి 10 ఛానళ్లలో పని చేయగలుగుతారా? ఒక దగ్గరనే మీరు ఉద్యోగం చేస్తారు. అవును అంతే అండి. నేను ఒక లైన్ మీద పనిచేస్తున్నాను, నేను ఒక ఉద్యమం మీద పనిచేస్తున్నాను. నా మద్దతు ఏమన్నా కావాలంటే అలా ఉద్యమం చేసేటువంటి వాళ్ళకి ఇస్తాను, నా మద్దతు ఇస్తాను. నేను వద్దంటున్నానా? వాళ్ళని పట్టుకోమనండి, వాళ్ళు ఎవరున్నా సరే, అటువంటి తీవ్రవాదులు ఉన్నా లేకపోతే ఇటువంటి తప్పుడు పనులు చేసే వాళ్ళు ఉన్నా నేనైతే ఎంకరేజ్ చేయను అటువంటి వాటిని. క్రైమ్ ఏదైనా క్రైమే. మేమేమంటున్నాం, గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ గుజరాతీ, గో బ్యాక్ రాజస్థానీ అనే అటువంటి వాదన ఏదైతే ఉందో మేము తీసుకొచ్చాము. అంత మాత్రాన మిమ్మల్ని వెళ్ళిపోమని మా ఉద్దేశం కాదు. మరి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు గో బ్యాక్ మార్వాడికి ఉద్దేశం ఏంటి? అసలు ఏం సొల్యూషన్ కావాలనుకుంటున్నారు మీరు వాళ్ళతో? ఎస్, ఇక్కడ మీరు కంపెనీలు పెట్టుకుంటున్నారు, ఇక్కడ మీరు వ్యాపారాలు పెట్టుకుంటున్నారు, మీరు ఇక్కడ ఏమంటారు భూములు, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి భూములు భూములు కొనుక్కుంటున్నారు. కాబట్టి మేమేం చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. స్వర్ణకారులు, లేకపోతే చేనేత కార్మికులు, కోమటి వాళ్ళు, మాదిగలు, లేకపోతే వడ్ల కమ్మరులు, ఇటువంటి సంబంధ కులాలు ఏవైతున్నాయో అవన్నీ కుల వృత్తులు, వాళ్ళ వృత్తులు మీరు చేయడం ద్వారా వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పోతా ఉన్నది. ఆ పనిని వాళ్ళు చేసుకునేటువంటి హక్కే వాళ్ళకి కావాలంట. వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తా ఉన్నారు. అంచేత మేము ప్రభుత్వంతో కొట్లాడి కోమటల్లో మాత్రమే కోమటి దుకాణం పెట్టుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి. ఇంతకు ముందు ఉన్నటువంటి మార్వాడి రాయత్తాని అన్నలు ఎవరైనా పెట్టుకుంటే పెట్టుకోండి. వలసలు పెరిగిపోయాయి, మార్వాడీల దగ్గర డబ్బులు ఉన్నాయి, మార్వాడీల దగ్గర యూనిటీ ఉన్నది. మీరు ఒక బంగారం షాప్ పెడతారు, దాని పక్కన ఇంకో వెండి దుకాణం పెడతారు, దాని పక్కన ఇంకో ప్లంబింగ్ షాపు, పెయింటింగ్ షాపు, లేకపోతే ఇంకో ప్లైవుడ్ షాపు, టైల్స్ షాపు, ఇట్లా రకరకాలు పెట్టుకుంటారు. ఎందుకంటే మీ దగ్గర యూనిటీ ఉంది, డబ్బులు ఉన్నాయి. మా ప్రజల అమాయకులు, మా దగ్గర యూనిటీ లేదు. మా ప్రజల నుంచి చైతన్యం చేయడం కోసం, మా వ్యాపారాలను మేము కాపాడుకోవడం కోసం మేము పోరాటం చేసుకుంటా ఉన్నాం. మార్వాడీల పైన కూడా రకరకాలమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. వాళ్ళు రోడ్ ట్యాక్సులు కట్టారని, రోడ్ ట్యాక్సులు అంటున్నాను, ఏమంటారు మన డిజిటల్ పేమెంట్లు చేయరని, స్టేట్ ట్యాక్సులు కట్టరని, జిఎస్టీలు కట్టారని, సెంట్రల్ జిఎస్టీలు కట్టరని, స్టేట్ జిఎస్టీలు కట్టరని, నకిలీ వస్తువులు అమ్ముతారని, నకిలీ పైపులు అమ్ముతారని, నకిలీ ఫోన్లు అమ్ముతారని, ఇటువంటి అనేక రకాల చిట్టీల పేరుతోని ధనానంతా ఒక దగ్గర కూడగట్టుకొని ఊరోళ్ళందరూ ధనం ఇచ్చిన తర్వాత మన యాదాద్రి భువనగిరి దగ్గర ఎవరో పారిపోయారంట. ఇటువంటి రకరకాల ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ మీద. కాబట్టి మా సమాజం, మా తెలంగాణ, మా యాదిరెడ్డి, మా బెల్లి లడ్డక్క, మా అమరవీళ్ళందరూ చనిపోయింది. మా తెలంగాణ ప్రజలు బాగుండాలని ఇక్కడ ఆస్తి ఒక అమరిగింపు మా తెలంగాణ ప్రజలు ఇక్కడ బువ్వ మా వాళ్ళే తినాలని, ఈ భూమి పుత్రులకు ఇవన్నీ దక్కాలని కదా మా ఊళ్ళు చనిపోయింది. అవును, గుజరాత్ రాజస్థాన్ మార్వాడీల కోసం కాదు కదా. అవునవును. సో మొత్తానికి ఇప్పుడు వాళ్ళు వచ్చి మొత్తం అంతా స్ప్రెడ్ అవుతున్నారు. అదే కాకుండా మన స్థలం వాడుకుంటున్నారు, మన దగ్గర బిజినెస్ చేసుకొని మన వాళ్ళకి విలువ ఇవ్వట్లేదు అన్నదే కదండి మీ పోరాటం. ఆంధ్ర వాళ్ళు ఎవరు మేడం? మన తెలుగు మాట్లాడే వాళ్ళే కదా. అవును, మీరు కూడా జర్నలిజం ఉన్నారు. మన సూటి ప్రశ్న, ఆంధ్ర వాళ్ళు మన తెలుగు వాళ్ళు, అలాంటి అన్నదమ్ములు లాంటి వాళ్ళతోని మనం కొట్లాడి ఆంధ్ర తెలంగాణ ఎందుకు సపరేట్ చేసుకున్నాం మేడం? మన పాలన మనం చేసుకోవాలని, మనం సెల్ఫ్ రెస్పెక్ట్ గా బతకాలని అనే కదా. అవునవును, అంతే. మీకు ఉండి ఉంటారు ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉండి ఉంటారు, తెలంగాణ వాళ్ళు ఆంధ్రలో ఉండి ఉంటారు. మనందరం ఐక్యంతో ఫ్రెండ్స్ గా కలిసి ఉంటున్నాం. కానీ ఎప్పుడైనా సరే మనం కొట్టుకోగా చూసారా రక్తాలు వచ్చేలాగా? మన ప్రాంతానికి వచ్చి కమ్ జాతి మాకేలోడే, తక్కువ కులమోడా అని కొడతావు, తిడతావు, నిందలేస్తావు. ఏమన్నట్టు మేడం? అవును, అది రాంగ్. కాబట్టి ఒక ప్రాంతీయవాదిగా నాలో రగిలినటువంటి ఆవేదన, అవునవును కరెక్ట్, ఆ స్లోగన్ అక్కడి నుంచి పుట్టుకొని వచ్చింది. అవును, గో బ్యాక్. సో మొత్తానికి వీళ్ళు అర్థం చేసుకుంటే దానికి సొల్యూషన్ అనేది ఉంటుందని కోరుకుంటారు, అంతే కదండి.
అంతే అంతే మేడం, అంతే. చిన్న కామెంట్స్ చదవండి, ప్రజలు ఏం అడుగుతున్నారో మళ్ళీ ఇంటర్వ్యూస్ తీసుకోండి, వాళ్ళ వర్షన్ కూడా తెలుసుకోండి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక అంశాన్ని చర్చిద్దాం. ఇది న్యాయమైందా కాదా? దీనికి విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున మీరే చెప్పారు, ఫోన్ చేయగానే శ్యామ్ గారు ఈ ఉద్యమానికి ఎందుకు ఇంత బలం వస్తుందని చెప్పారు. ఎందుకు వస్తుంది? దీంట్లో వాస్తవం ఉందనే కదా వచ్చేది. అవునవును, అంతే అండి. ఓకే అండి శ్యామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి అందరు అనుకుంటుంది ఏంటి అని అంటే, సో నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టే మార్వాడీస్ అనేది భారీ ఎత్తున మొత్తం ఇక్కడ మన తెలంగాణ స్టేట్ లో మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయి ఉన్నారు. మంచి మంచి బిజినెస్ చేసుకున్నారు. ప్రతి కిరాణం షాప్ మార్వాడీస్ దే ఉంటుంది, ప్రతి గోల్డ్ షాప్ ఒకరిది కాకపోతే ఒకరిది మార్వాడీస్ దే ఉంటుంది. ఇలాంటివి ఇంత ఉన్న క్రమంలో ఆల్మోస్ట్ గోల్డ్ షాప్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మార్వాడీస్వే ఉన్నాయి ఎక్కువగా. వాళ్ళకంతా ఫైనాన్షియల్ గా బాగుంది, అన్ని ఉన్నాయి, మరి వెళ్ళి వాళ్ళ ప్లేసెస్ లో చేసుకోవచ్చు కదా అని ఒకటైతే, ఇంకోటి మన స్థలానికి వచ్చి మనతో బిజినెస్ చేయించుకొని మన వల్ల సంపాదించి మన వాళ్ళకే వాల్యూ ఇవ్వట్లేదు అన్నది మాత్రమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు ఏంటి అని అంటే గో బ్యాక్, ఇప్పుడు ఏదైతే ఉందో గో బ్యాక్ మార్వాడి అంటే గో బ్యాక్ మార్వాడి అందరూ మార్వాడీస్ అందరూ వెళ్ళిపోవాలన్న ఉద్దేశం కాకుండా వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేయడానికి వచ్చారు, ఏం చేస్తున్నారు, మొత్తం వాళ్ళదే అయిపోలేదు కదా హైదరాబాద్ అన్న ఒపీనియన్ తో వీళ్ళు ఉన్నారు. ఆబ్వియస్ గా మన తెలంగాణ వాళ్ళకి రుబాబ్ ఎక్కువ ఉంటది, కొంచెం ప్రౌడ్ ఎక్కువ, మోతబర్ ఎక్కువ ఉంటది కాబట్టి ఎవరినేమన్నా కూడా భరించే స్థితిలో అయితే తెలంగాణ స్టేట్ లేదు కాబట్టి సో ఇలాంటివి ఇంకా మించి కూడా జరగకూడదని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు. గో బ్యాక్ మార్వాడి అనేది ఎంతవరకు కరెక్ట్, అసలు ఏ డిసిజన్ తీసుకోవాలన్నది మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి.